హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూస్తున్నారు ఎన్ఎం మార్గం అనే తెలుగు క్రిస్టియన్ ఛానల్. ఇప్పుడు సమయం వచ్చేసి 5:50 కావస్తుంది, అంటే 6 గంటల సమయం కావస్తుంది. పొద్దున లేచాను, ప్రార్థన చేశాను. ఎందుకో హృదయకాల సమయంలో వీడియో పెట్టాలనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు, దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను. ఈరోజు మనము అంశం ఏంటంటే బైబుల్ చరిత్ర ఆధారాలు ఉన్నాయి బైబుల్కు అనే టైటిల్ మీద మనము వాక్యము వీడియో చేయబోతున్నాం. ముందుగా మనము ప్రార్థన చేసుకొని బైబిల్ చరిత్ర ఆధారాలకు వెళ్ళిపోదామండి. అందరం కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహాప్రేమ కలిపి అబ్బా పరలోకపు తండ్రి, ఇదిగో దేవ హృదయకాల సమయంలో ఘనమైన శ్రేష్టమైన నామని పొందడం తండ్రి, స్తోత్రం నాయన. దర్శించండి, మాట్లాడండి తండ్రి. వాక్యం చెప్తూ నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటండి, వినే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటారు. వారికి అర్థమయ్యే రీతిలో నేను బైబుల్ చరిత్రలు ఉన్నాయనే అంశము బోధిస్తుండగా వారికి అర్థమయ్యే జ్ఞానం బుద్ధిని మీరు దయచేయమని చెప్పేసి, వాక్యం చెప్తూ నన్ను మీరు మరొకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పేసి, ఇంకా అధిక జ్ఞానం నాకు ఇవ్వమని చెప్పేసి నీ చిత్తమైతే తండ్రి. 2026 జనవరి మాసంలో ఉన్నాం మేము. ఈరోజు 17వ తారీఖులు అడుగుపెట్టి ఉన్నాం. ఇంతవరకు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. దుర్తి వేసుకొని ఈరోజు అదే ప్రకారం మీరు మాట్లాడద్దని, నీ దేవుడిని యెహోవా మాటని శ్రద్ధగా విని నీకి చాకిలని వాటిని అనుసరించిన ఎడల సమస్త దేశంలో ఆశ్రయించబడదని చెప్పింది దేవా నీకు వందనాలు తండ్రి. అవేమనగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రయించబడవు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఆశ్రయించబడతావు. పిండి పిసుకు రొట్టె, నీ మేకలు, నీ గంపఫలాలు, నీ గర్భఫలము, భూఫలము, గొర్రెలు సమస్తం ఆశ్రయించబడని చెప్పింది దేవా నీకే వందన స్తోత్రం తెలియజేసుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభలు మీరే పొందుకొని చెప్పేసి మా ప్రభు మారచుకున్న యేసుక్రీస్తు వారి నామంలో అతి వినబతలాడుతున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రయత్నాలండి మీకు అందరూ కూడా. ఈరోజు వాక్యాంశము ఏంటంటే నేను పెట్టిన టైటిల్ ఏంటంటే బైబిల్కు చరిత్ర ఆధారాలు ఉన్నాయా అనే దాని మీద నేను వాక్యం ధ్యానం చేయబోతున్నాండి. ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చండి. మనం అవి చూద్దాం. మొదటిగా మనం మరీ ముఖ్యంగా మనము బైబిల్లో 3 చరిత్ర ఆధారాలు మనం చూడవచ్చు. నెంబర్ 1 బైబిల్ చరిత్రకు పురావస్తు ఆధారాలు. నెంబర్ 2 చరిత్రక గ్రంథాలు. నెంబర్ 3 మానవులు జన్మించిన వ్యక్తుల ప్రస్తావనలు బైబిల్లో ఉన్నవి. ఈ 3 ఆధారాలను బట్టి బైబిల్ చరిత్ర ఉందని చెప్పవచ్చు మనం. ఇంకా అనేక ఉన్నాయనుకోండి ఆధారాలు. మరీ ముఖ్యంగా 3 మాత్రం నేను చూపెట్టబోతున్నాను ఈ హృదయకాల సమయంలో. మరి ఆ 3 ఏందో చూద్దామా? అంటే నెంబర్ 1 మరొకసారి చెప్తానండి. నెంబర్ 1 బైబిల్ చరిత్ర పురావస్తు ఆధారాలు. నెంబర్ 2 చరిత్రక గ్రంథాలు. నెంబర్ 3 మానవులు జన్మించిన వ్యక్తుల ప్రస్తావనలు, అనగా దీని ఇంగ్లీష్లో మెయింటెనెన్స్ ఆఫ్ రియల్ పీపుల్స్ అంటాం. ఇవి బైబుల్ కథలలోని వ్యక్తులు, స్థలాలు ఖచ్చితత్వానికి మద్దతు ఇస్తాయి. ముఖ్యంగా డెడ్ సీ కోల్స్, టెల్ డాన్ స్టెల్లే, పిలెట్ స్టోన్ వంటివి ముఖ్యమైనవి. అయితే చరిత్రకారులు బైబిల్ను ఒకే చరిత్రక మూలబంధంగా కాకుండా ఇతర ప్రాథమిక ఆధారాలతో కలిపి చూస్తారు అని చెప్పవచ్చు. ముందుగా మనము మొదటి ఆధారం చూద్దాం. 3 ఆధారాలు బైబిల్ చరిత్ర ఆధారం చెప్పాం కదా. నెంబర్ 1 మొదటి ఆధారం చూద్దాం మనం. ముందుగా డెడ్ సీ స్క్రోల్స్ ఇంగ్లీష్లో దీన్ని కీ ఆర్కియాలజికల్ డిస్కవరీస్ అంటాం. ముఖ్యమైన పురావస్తు ఆధారాలు అనగా అర్థం. అందులో మొత్తము
ఎన్ని ఆధారాలు ఉన్నాయో చూద్దాం. అందులో 5 ఉన్నాయి. నెంబర్ 1 డెడ్ సీ కోల్స్. మొదటి ఆధారంగా చూద్దాం మనం. డెడ్ సీ కోల్స్ 1947లో కనుగొబడిన ఈ ప్రాచీన గ్రంథాలు, పాత నిబంధన గ్రంథాలు అత్యంత పురాతన కాపీలను అందిస్తాయని చెప్పవచ్చు. వాటి ప్రణాళిక కథను ధృవీకరిస్తాయని కూడా చెప్పవచ్చు, మొదటి ఆధారంగా చూస్తే కనుక. అదేవిధంగా మనం చూస్తే కనుక రెండవ ఆధారంగా చూడవచ్చు మనం. తర్వాత ఆధారం, రెండో ఆధారం చూద్దామండి మనం. రెండవ ఆధారం చూద్దాం మనం. టెల్డాన్ స్టెల్లే అంటాం. టెల్డాన్ స్టెల్లే అనగా రెండవ ఆధారం అండి. ఇది 9వ శతాబ్దం బీసీ నాటి శిలాఫలకం డేవిడ్ వంశం, హౌస్ ఆఫ్ డేవిడ్ గురించి ప్రస్తావించి డేవిడ్ ఒక పౌరాణిక వ్యక్తి అనే వాదనను తిరస్కరించింది అని చెప్పవచ్చు. అంటే దావీదు యొక్క వంశానికి సంబంధించిన వారి గురించి తెలియజేస్తున్నటువంటి ఆధారం చెప్పవచ్చు. ఇప్పుడు కూడా దావీదు ఒక పేరు కొన్ని రాళ్ల మీద రాయబడిన చరిత్రలో చూస్తాం మనం. అదేవిధంగా మూడవ ఆధారం చూద్దాం మనం. మొదటి పాయింట్లో 5 ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మూడవ ఆధారం చూస్తున్నాం మనం. మొదటి పాయింట్లో పిలేట్ స్టోన్ అంటాం. ఇది యేసును సిలువ వేసిన ప్రోటియన్ పిలేట్. దీని పిలేట్ స్టోన్స్, పోటియన్స్ పిలేట్ అంటాం ఇంగ్లీష్లో. ఉనికికి రుజువు చేస్తుంది ఇది, ఉనికిని. ఆయన జూడయ యొక్క అధిపతిగా పేర్కొంటుంది. ఇకపోతే 4వ ఆధారం చూద్దాం. కైపాస్ ఆస్తికల పెట్టె. కైపా అనే వ్యక్తి ఉంటాడు కదా కొత్త నిబంధనలో, ఆస్తికల పెట్టె. దీని ఇంగ్లీష్లో కైపాస్ ఒసూరి అంటాం. యేసు విచారణకు అధ్యక్షత వహించిన 4వ ఆధారం మనం చూడబోతున్నాము అండి. 4వ ఆధారంలో ఉన్నాం మనం. యేసు కైపాస్ ఆస్తికల పెట్టె. యేసు విచారణకు అధ్యక్షత వహించిన ప్రధాన యాజకుడైన కైపాస్ ఆధారంగా తీసుకొస్తుంది 4వ ఆధారం. కైపాస్ ఒక ఆస్తికల పెట్టె లభించడము బైబిల్లో పాత్రల వాస్తవికతను సూచిస్తుంది. ఇది 4వ ఆధారంగా చెప్పుకోవచ్చు మనం. నెంబర్ 5 అంటే 5వ ఆధారం చూద్దాం మనము. లచీస్ లెటర్స్ అంటారు. ఇవి 5వ ఆధారం చెప్పుకోవచ్చు. ఇవి ఇజ్రాయేలు కాలంలో సంఘటనల గురించి తెలియజేస్తాయి అని చెప్పవచ్చు. మొదటి పాయింట్లో మనము 5 ఆధారాలు తెలుసుకున్నాం. అవి నెంబర్ 1 డెడ్ సీ కోల్స్. నెంబర్ 2 రెండవదిగా చూస్తే కనుక టెల్డాన్ స్టెల్లే. మూడవదిగా చూస్తే కనుక పిలేట్ స్టోన్. 4వదిగా చూస్తే కనుక కైపాస్ ఆస్తికల పెట్టె. 5వదిగా చూస్తే కనుక లాచీస్ లెటర్స్. ఈ 5 ఆధారాలను బట్టి బైబిల్లో చరిత్రలో ఉన్నాయని చెప్పొచ్చండి మనం. అదేవిధంగా 2వ పాయింట్గా చూద్దాం మనం. రెండవదిగా చరిత్రక వ్యక్తులు మరియు ప్రదేశాల ఆధారాలను బట్టి బైబిల్ ఉందని చెప్పవచ్చు. చరిత్రలో 2వ ఆధారంలో మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇందులో కూడా 2 ఆధారాలు చూడొచ్చు. 2వ పాయింట్లో 2 ఆధారాలు చూడొచ్చు మనం. నెంబర్ 1 వచ్చేసి రోమన్ అధికారులు. ఇవి హిస్టారికల్ ఫింగరస్ అండ్ పీపుల్స్ అని చెప్పవచ్చు. ఫింగరస్ అండ్ పీపుల్స్ అంటారు ఇంగ్లీష్లో. రోమన్
అపెసల్స్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. మొదటి ఆధారం రోమన్ అధికారులు. టిబేరియస్ సీజర్ నెంబర్ 1 టిబేరియస్ ఉన్నారు. నెంబర్ 2 హేరోదు ఉన్నారు. నెంబర్ 3 ఫిలిప్ ఉన్నారు. నెంబర్ 4 అన్నాస్ ఉన్నారు. నెంబర్ 5 కాయపయస్ వంటి కొత్త నిబంధనల వ్యక్తుల చరిత్రలో ప్రస్తావించబడ్డారు. నెంబర్ 1 ఎవరండి? టిబేరియస్ సీజర్. నెంబర్ 2 హేరోదు. నెంబర్ 3 ఫిలిప్పు. నెంబర్ 4 అన్నాసు. నెంబర్ 5 కైపాస్ అంటారు వంటి కొత్త నిబంధనల వ్యక్తుల చరిత్రలో ప్రస్తావించబడ్డారు. ఈ 5 ఆధారాలను బట్టి బైబుల్ ఉందని చెప్పొచ్చు మనం. రెండవ ఆధారం చూద్దాం. రెండో ఆధారం హెజ్జరీల రాజులు ఉన్నారు. రెండవ ఆధారంలో చూస్తే కనుక అసురీలు మరియు బబులోనీలు రికార్డులలో ఒమ్రీ వంటి రాజులు ప్రస్తావనల బైబిల్ ఖాతాలకు మద్దతు ఇస్తాయి అని చెప్పవచ్చు. ఇక రెండో పాయింట్ కూడా అయిపోవచ్చింది. మూడో పాయింట్ చూద్దాం. నెంబర్ 3 బైబిల్ యొక్క మూలాలు చూద్దాం. ఇంగ్లీష్లో దీన్ని ఆరిజిన్స్ ఆఫ్ ద బైబిల్ అంటాం. ఇందులో కూడా మనం చూస్తే కనుక 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి గ్రీకు పదం బిబ్లాస్, గ్రీక్ వర్డ్ ఆఫ్ బిబిలోస్ అని చెప్పొచ్చు. పుస్తకం అని అర్థం. దీని అర్థం బైబిల్ అనే పదం వస్తుంది. మూడో పాయింట్లో 2 ఆధారం చూద్దాం. హెబ్రీ బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి. ప్రాచీన హీబ్రూ భాషలో రాయబడింది. ఇది మొదటి 5 పుస్తకాలు మోషే ప్రవక్త రాసినవిగా భావిస్తారు. సంక్షిప్తంగా పురావస్తు శాస్త్రము మరియు ఇతర చారిత్రక ఆధారాలు బైబిల్ కథనంలో అనేక